అన్నదాతలకు అండగా ఉన్న రైతులకు రుణాలు ఇప్పించి వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధాన లక్ష్యమని పర్వతగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మనోజ్ గౌడ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతన్నలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి రైతులకు అండగా నేనున్నా, ప్రతి రైతుకు నేను అండగా ఉన్నా అంటూ రుణాలు ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మనోజ్ గౌడ్ మనతో ఉన్నాడు. ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ పర్వత సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది? పర్వత సంఘం 1958లో సహకార సంఘం స్టార్ట్ అయింది. పర్వతగిరి సొసైటీ అంటే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 1958లో స్టార్ట్ అయింది. రైతులు ఉన్నారు దీనిలో, ఇంతమంది రైతులకు రుణాలు ఇచ్చారు. టోటల్గా ఇప్పటి వరకు 4500 మంది రైతులు ఉన్నారు. మనం సుమారుగా 1300 మంది రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంటే చాలా మంది వర్షాల వల్ల పంట నష్టపోయింది, అంటే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు రైతులు కూడా. వాళ్ళకు కూడా అంటే మీరు రుణం మ్యాప్ అయింది అంటారు, రుణం కాలేదంటున్నారు. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణం మ్యాప్ ఏమైనా అయిందా, కాలేదా? కాకపోతే సుమారుగా మా సహకార అంటే ఉమ్మడి జిల్లానే పర్వతగిరి సహకార బ్యాంక్ ఏదైతే ఉందో సహకార సంఘంలో 7 కోట్ల రూపాయల రుణమాఫీ అవడం జరిగింది. దీంట్లో 900 మంది రైతులకు ఇంచుమించుగా రుణమాఫీ అయింది. ఇంకా 350 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. అది కూడా మేము క్లియర్గా అన్ని వాళ్ళకి ఏవైతే తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఫిలప్ చేసి అగ్రికల్చర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్లో ఉన్నది. జిల్లాలోనే హైయెస్ట్ రుణమాఫీ అయిన సొసైటీ పర్వతగిరి సొసైటీ. చాలా మంది రైతులు అంటే పంట నష్టపోయింది చాలా వరకు. అంటే అకాల వర్షాల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. దానికి మీరు ఏమన్నా మీ నుంచి సహకారం అంటే మీ సహకార సంఘం నుంచి ఏమన్నా సహకారం అందిస్తున్నారు రైతులకి? అంటే పంట నష్టం జరిగిన మాట వాస్తవమే అకాల వర్షాలకు. కాకపోతే ఏంటంటే సహకార సంఘం నుంచి మేము పర్సనల్గా అందించే పరిస్థితి ఏం లేదు, కానీ మాకు వచ్చిన వాటిని వాళ్ళకి తొందరగా ఏదైతే క్రాప్ లోన్స్ ఉన్నాయో వాళ్ళకు క్రాప్ లోన్ రూపకంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వర్షాకాలానికి ఎన్ని ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలలో నష్టపోయింది ఏమని చెప్పగలరు? మా పర్వతగిరి సొసైటీ పరిధిలో అఫీషియల్గా 1200 ఎకరాలు ఏమో నష్టపోయింది అనేది ఒక అంచనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అంచనా వేయడం జరిగింది. సొసైటీ పరిధిలో మండలంలో 2 సొసైటీలు ఉన్నాయి. పర్వతగిరి సొసైటీ పరిధిలో 1200 ఎకరాలు కొంత నష్టం జరిగింది అనేది. జిల్లాలోనే అంటే ఈ పర్వతగిరి సహకార పర్వత సంఘం అంటే అభివృద్ధి ఫోన్లో ముందుకెళ్తున్నా, దీనిపైన మీ ఫీల్ ఎలా ఉంది? అంటే గతంలో కొంత అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. దానికి కొంత మేము వచ్చిన తర్వాత కొత్త కమిటీ అంటే ఈ 2020 సంవత్సరంలో 2020లో మేము వచ్చిన తర్వాత కొంత సొసైటీని ముందుకు తీసుకుపోయాను. దాంట్లో భాగంగా మాకున్న పరిచయాలతోని, రైతుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో సొసైటీని జిల్లాలోనే టాప్ సొసైటీగా నిలపడం జరిగింది. ఇప్పటివరకు అయితే టాప్లో ఉంది, ఏ గ్రేడ్లో ఉంది. టోటల్గా దీంట్లో మేము కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కొన్ని పెంచడం జరిగింది. గతంలో ఇక్కడ చిన్న బిల్డింగ్ ఉండే, దానికి అడిషనల్గా కొంత కన్స్ట్రక్షన్ కింద చేసి బ్యాంకుకు కిరాయి ఇవ్వడం జరిగింది. బ్యాంకు బ్రాంచ్ని కూడా మేమే తీసుకురావడం జరిగింది ఇక్కడికి, పర్వతగిరి బ్రాంచ్. దాని తోడుగా మా సొసైటీ బిల్డింగ్ను కూడా నూతనంగా నిర్మించుకొని నెంబర్ 1 అంటే సొసైటీ జిల్లాలోనే సొసైటీలో మంచి కార్పొరేట్ ఆఫీస్ లెక్క తయారు చేసుకోవడం జరిగింది. దీనికి తోడుగా 1500 మెట్రిక్ టన్నుల గోదామును కూడా నిర్మించుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము రెంట్ ఇవ్వడం జరిగింది. ఒక ఫంక్షన్ హాల్ కూడా నిర్మించుకున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లో లోపల సుమారుగా 35 లక్షలతో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్స్ కూడా మొత్తం ఫిల్అప్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీ ల్యాండ్స్ నుంచి వెళ్ళి కొంత సెంటర్ అంటే ఐమాక్స్ లైట్స్ సుమారుగా 4 లక్షల రూపాయలతో ఐమాక్స్ లైట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా బ్యాంక్ నుంచి సిడియాబ్ నుంచి వెళ్ళి కొంత ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా సిడియాబ్ నుంచి వెళ్ళి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సుమారుగా 8.5 లక్షలతో కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించుకోవడం జరిగింది. రుణాలు ఇస్తున్నారా అంటే వచ్చేటి మన జిల్లా నుంచి వచ్చే రుణాలు రైతులకు ఏమన్నా? మేము అంటే సుమారుగా రైతులకు క్రాప్ లోన్స్ మాకు ఇచ్చే వెసులుబాటు
ఎకరానికి కొంత అమౌంట్ అనేది ఉంటుంది, 50,000 అట్లా ఇవ్వాలనుకుంటారు. కానీ మేము పెద్ద ఎత్తున అంటే దాన్ని పెంచి ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఈ సొసైటీ పరిధిలో ప్రతి రైతు మా ప్రాంతంలో సుమారుగా 25 లక్షల పైచిలకే ఎకరం ఉన్నది. వాళ్ళకి 50,000 60,000 ఇవ్వడం పెద్ద లెక్కేం కాదు. కాకపోతే మేమేమంటామంటే దానికి 1,00,000 పైన ఇస్తే బాగుంటుంది ఎకరానికి అనేది మా ఆలోచన ఉన్నది. అదేవిధంగా మా టార్గెట్ 1,50,000 ఉన్నది. అట్లా కాకుండా ప్రతి ఎకరాకు సుమారుగా 1,00,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని లక్షలు ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. 10 ఎకరాలు ఉంటే 10 లక్షలు ఇవ్వాలి. 2 ఎకరాలున్న 10 ఎకరాలను కూడా 1,50,000 అంటే కరెక్ట్ అనిపించలేదు. దానికి ఇప్పుడు మాకు రుణమాఫీ అయిన ఏవైతే రుణమాఫీలు వచ్చినాయో దాని మీద మేము 30% పెంచి ఇస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఎకరానికి 1,00,000 రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని లక్షలు ఇస్తే బాగుండదని నాకు అనిపిస్తాం. నా పర్సనల్ ఒపీనియన్. నేను జిల్లా బ్యాంక్ చైర్మన్ గారికి, సిఇఓ గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ కూడా చెప్పడం జరిగింది. ఎల్పిఎస్ ల్యాండ్స్ కూడా నిన్నటి వరకు ఇవ్వమని చెప్పి బ్యాంక్ వాళ్ళు అంటే దాని మీద డిస్కస్ చేసి దాన్ని కూడా ఒప్పించి ఈ రోజు నుంచి ఎల్పిఎస్ ల్యాండ్స్ కూడా రుణాలు ఇప్పించడం స్టార్ట్ చేసినాం. నేనున్నానంటూ రైతులకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధికారులతో మాట్లాడి నేను వాళ్ళకి రుణం ఇవ్వడానికి ముందుకొస్తున్నా. ప్రభుత్వం కూడా సహకరించి మా రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్.